ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫుడ్ అడల్ట్రేషన్స్, ఫుడ్లో ఉండే క్వాలిటీ ఏంటి? ఇప్పుడు పాలు మంచివి, కరెక్ట్. కానీ ఇప్పుడు ఉండే పాల క్వాలిటీ ఎట్లా ఉంది, అప్పుడు ఉండే పాల క్వాలిటీలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి? చికెన్ మంచిది, హెల్దీ. అప్పుడు ఉండే చికెన్ ఏంటి, నాటుకోడి. ఇప్పుడు ఉండే చికెన్లో ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి? సో దాన్ని బట్టి మనం కనుక వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే ఎన్నిసార్లు తింటున్నాము, ఇవన్నిటిని కనుక మనం మాడ్యులేట్ చేసుకుంటే ఇటు టేస్ట్, ఇటు హెల్త్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఫుడ్ ఒక ఫ్యాక్టర్ అంటే ఎన్విరాన్మెంటల్లో. నెక్స్ట్ మేజర్గా రేడియేషన్. పిల్లలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? పొద్దునే లేస్తున్నారా, తొందరగా పడుకోగలుగుతున్నారా, ఫోకస్ ఎట్లా ఉంటుంది, చదువు ఎంతసేపు చదువుతున్నారు, ఎంతసేపు ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, బయట ఎంత ఉంటున్నారు, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఒకవేళ బయట ఉన్నట్టయితే వాళ్ళు ఓపెన్ ఎయిర్లో ఉంటున్నారా, పార్క్స్లో ఆడుతున్నారా, అక్కడ ఉండే కండిషన్ ఏంటి? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి ఒక చైల్డ్ హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.